చాలా రోజుల తర్వాత, రోజులు కాదు నెలల తర్వాత నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అది కూడా మా పెద్దబాబు చనిపోయిండని పెద్ద కర్మ అని వెళ్ళిన. ఏ పండగకైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే అలవాటు. అమ్మమ్మ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి చాలా మంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అసలు మీ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉండరా? మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు? మీ అమ్మమ్మ తాత ఎక్కడ ఉంటారు? మీ తమ్ముడు మరదలు ఎక్కడ ఉంటారు అని చాలా మంది కామెంట్ చేసిండ్రు. మీ అందరి క్వశ్చన్స్ కి నేను త్వరలోనే ఆన్సర్ ఇస్తా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతోనే మాట్లాడిస్తా. ఈమె మా నానమ్మ. పాపం కూతుర్లు లేరు. మా బాపు మా చిన్న బాపు ఇద్దరు కొడుకులే. మా చెల్లెను నన్నే కూతుర్లు అనుకుంటది. నాకంటే ముందు 3 తరాలకి అసలు ఆడపిల్లలే లేరంట మా ఇంట్లో. 3 తరాల తర్వాత పుట్టిన ఏకైక ఆడపిల్లని నేను పుట్టక ముందు ఆడపిల్లలు లేని లోటు చాలా ఉంటుండేనట మా బాపు వాళ్ళకి. నేను పుట్టిన తర్వాతనే మా ఫ్యామిలీ అందరు చాలా హ్యాపీ ఫీల్ అయినరంట. ఆడపిల్లలు చేయాల్సిన ఏ శుభకార్యానికైనా వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా మా చిన్న బాబు అయినా మా బాబు అయినా నా చేతుల మీదుగానే చేపిస్తారు. నా తర్వాత మా చెల్లున్నది. ఇప్పుడు మా తమ్ముడికి కూడా ఒక కూతురు ఉన్నది. అసలు ఆడపిల్ల లేని బాధ ఏంటో ఇప్పుడు నాకు కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.